గోదావరికని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకున్న సభ్యులచే గౌరవ అధ్యక్షులు ఇప్పలపల్లి సత్యనారాయణ నూతనంగా ఎన్నుకున్న సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. గోదావరికని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆవునూరి శంకర్, ప్రధాన కార్యదర్శిగా తౌటం సంతోష్, కోశాధికారిగా అరకాల శ్రీనివాస్ ఇతర కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సందర్భంగా మాట్లాడుతూ క్లాత్ మర్చెంట్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ సభ్యులందరి సహకారంతో సంఘాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని అన్నారు. అలాగే గోదావరికని క్లాత్ మర్చెంట్ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తౌటం సంతోష్ ని మిత్ర బృందం గోలి శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, లెక్కల వీరేశం, అశోక్ రాజ్, గోలి సతీష్, కూడికల శ్రీనివాస్ మిత్ర బృందం సన్మానం చేశారు. కార్యక్రమంలో బంక రామస్వామి, ముడతనపల్లి సారయ్య, తాటికొండ రామన్న, మండల సుదర్శన్, ప్రవీణ్, సామల శ్రీనివాస్, వెంకటేశం, దొమ్మేటి తిరుపతి గౌడ్, అనంతుల వంశీ, క్లాత్ మర్చెంట్ సభ్యులు పాల్గొన్నారు. సపోజ్ ఇప్పుడు గుజరాత్ వాళ్ళు వచ్చి ఫిక్స్ రేట్ అమ్ముతున్నారు వాళ్ళు ఆల్రెడీ. మనం కూడా ఫిక్స్ రేట్కు ఇప్పుడు ఆల్రెడీ 50% ఈరోజు మార్కెట్లో మనం కూడా అమ్ముతున్నాం కదా అందరము. మనం మార్కెట్ ఇంప్రూవ్ కావడానికి మార్జిన్ 10%, 20% ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు కంపల్సరీ చేయాల్సిందే. చేస్తే మనం మార్కెట్ ఆల్రెడీ డెవలప్ అవుతుంది. మన చేతుల్లో మనం ఖరాబ్ చేసుకుంటున్నాం బిజినెస్ను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి నాన్ లోకల్ నుంచి వచ్చి ఇక్కడ ఒక్క క్యాండిడేట్ కూడా పరిచయం లేదు వాళ్ళకి ఈరోజు చెల్లించడానికి తీర్మానించడం అయినది. రెండవది, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నాన్ లోకల్ సభ్యులు నూతన సభ్యత్వం రుసుము 5,116గా తీర్మానించడం అయినది. మరియు నాన్ లోకల్ సభ్యులకు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్లో కార్యవర్గంలో ఎలాంటి పదవులు ఉండవని తీర్మానించడం అయినది. ప్రతి బుధవారము షాపు తెరిచినచో ప్రతి దుకాణం నుంచి 200 రూపాయలు మంగళవారం రాత్రి 8 గంటల లోపు అసోసియేషన్కు చెల్లించవలను. చెల్లించిన ₹5 నెక్స్ట్ డే దుకాణం తీయలేదంటే మాత్రం ఆ 200 మాత్రం తిరిగి ఇవ్వబడదు. క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ తీసుకునే నిర్ణయాలు అసోసియేషన్ సభ్యులు కట్టుబడి ఉండాలి. అసోసియేషన్ సభ్యులు కట్టుబడి ఉండడం